నమస్తే, వెల్కమ్ టు ఆర్జే టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి. విజ్ఞాన్ గారు, ఎస్, ఇక్కడ కాదు, చెన్నైలో జరిగిన ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు ఉంటారు కదా, సంచార జాతుల వాళ్ళు. సో సినిమా టికెట్ తీసుకుని సినిమా చూడడానికి వెళుతున్న ఎవరైతే అక్కడ సిబ్బంది ఉంటారో వాళ్ళను లోపలికి పోనీలేదట. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ డ్రెస్సింగ్ కావచ్చు, వాళ్ళ మాట తీరు కావచ్చు. సో అఫ్ కోర్స్ తమిళ ఇండస్ట్రీ అంతా కూడా పెద్ద పెద్ద హీరోలు కూడా దీనిపై స్పందించారు, ఖండించారు. కానీ ఎందుకు ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది కదా, ఏమంటారు? పత్తుతల అనే మూవీ శింబు హీరోగా చేశాడు. అది రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అనేది చూస్తుంది. మూవీ వచ్చేసి బాగుంది. ఓకే, అందరూ వెళ్తున్నారు, అందరూ చూస్తున్నారు. మనకైనా సరే ఒక మంచి సినిమా వస్తే అందరం వెళ్తాం, అందరం చూస్తాం. అంతవరకు ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ సంచార జాతి వాళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు ఫ్లైఓవర్స్ ఉంటాయి అక్కడక్కడ. స్టార్టింగ్ ఫ్లైఓవర్ పిల్లర్కి కొంచెం స్పేస్ ఉంటుంది కదా కింద, అందులో కొంతమంది జీవనం సాగిస్తూ ఉంటారు, చూస్తుంటాం మనం అక్కడక్కడ. దాన్ని అటు ఇటు మూసేస్తే వాళ్ళకి అది ఒక రూమ్ అయిపోతుంది, ఇల్లు అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలతో ఏదో బయట ఏదో వండుకుంటూ అక్కడ కొంతమంది ఉంటారు. అండ్ వాళ్ళకి ప్రత్యేకంగా ఇల్లు అంటూ ఉండవు. అలాగే ఇప్పుడు చెన్నై గురించి మాట్లాడుకుంటే, కోయంబేడు బస్ స్టాప్ దగ్గరికి వెళ్తే ఎంట్రన్స్ నుంచి మొత్తము ఒక 500-600 మంది అట్లా పడుకొని ఉంటారు. వాళ్ళకి అదే ఇల్లు. అండ్ ఇంకోటి నువ్వు గమనించావా, ఎక్కడైనా సరే సంచార జాతి వాళ్ళు రోడ్డు పైన ఉన్న ఎక్కడైనా పడుకున్నా, బస్ స్టాప్లో పడుకున్నా, రైల్వే స్టేషన్లో పడుకున్నా, ఇంత లావు బ్లాంకెట్ ఒకటి కప్పుకొని పడుకుంటారు. ఎందుకు? బేసిక్గా ఏంటంటే వాళ్ళు పనిచేసి అడుక్కు తిన్నా, పొద్దంతా పని చేసినా వాళ్ళ దగ్గర ఏవో వస్తాయి, ఇంత 4 డబ్బులు, ఓ మూట అదేదో కట్టుకొని ఇట్లా పెట్టుకుంటారు. వాళ్ళకుండే విలువైన సామాన్లు కూడా, అంటే అవి మనకు విలువ లేనిలా కనిపించిన వాళ్ళకంటే విలువైన సామాన్లు ఒకటో రెండో ఉంటాయి కదా, చెంబో చాటో గిన్నో ఏదో, అవి ఓ మూట కట్టుకొని ఇటో అటో పెట్టుకుంటారు. పడుకుంటే నిద్రపోతే ఎవరు తీసుకెళ్ళిపోతారో, ఎవరిని పట్టుకెళ్తాడేమో, నాకు దాచుకోవడానికి ఏం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, ఇక రోడ్డు మీద ఉంటున్నా, ఎవడు పట్టుకెళ్ళినా నాకు సంబంధం లేదు. ఎవడన్నా వచ్చి కొట్టి పట్టుకెళ్ళినా కూడా నన్ను అడిగేవాడు ఉన్నాడు. అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత లావు బ్లాంకెట్లని కొంచెం కొనుక్కొని అలా కప్పుకుంటారనమాట. అంటే అవి ఏం కనపడవద్దు. సో వీళ్ళకి ఎండాకాలంలో చూడు, చలికాలంలో చూడు, వానాకాలంలో చూడు, ఆ లావు బ్లాంకెట్ కప్పుకొని ఉంటారు. వాళ్ళకు ఆ క్లైమేట్ కూడా అలవాటు పడిపోయింది. వీళ్ళని నేనేమంటానంటే మనస్ఫూర్తిగా ప్రకృతి మనుషులు అంట వీళ్ళని. ఎందుకంటే ప్రకృతిలో ఎన్ని మార్పులు జరిగినా సరే వీళ్ళన్నిటికీ తట్టుకొని నిలబడతారు. మనమా కాసేపు రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి కొంచెం ఎండ చూస్తే తట్టుకోలేము, ఎక్కువసేపు ఏసీ లేకపోతే భరించలేము. ఇప్పుడు కారులో వెళ్తున్నా సరే ఒక్కసారి అద్దం దించేస్తే అమ్మో అనిపించేస్తుంది, మళ్ళీ వెంటనే మూసేస్తాం. ఇన్ని ఉంటాయి. కొంచెం ఎండ తగిలితే వెంటనే అది పెట్టేసుకుంటాం. అట్లా కాకుండా వీళ్ళకి ఇన్ని ఉంటాయి సంచార జాతి వాళ్ళు. సరే, ఇప్పుడు వీళ్ళు పొద్దంతా పడుకున్న టైం దొరికినప్పుడు రాత్రి అంతా పడుకున్న వాళ్ళు సేఫ్టీగా, పొద్దున కొంచెం పని చేయాలి, కొన్ని దొరకవు, కొన్నిసార్లు వాళ్ళకి టైంపాస్ కావాలి. అండ్ వీళ్ళకి మాత్రం ఎంజాయ్మెంట్లు ఉండవా? నిన్నంతా అడుక్కున్నా 500 వచ్చాయి, ఈరోజు నాకు ఒక హాలిడే కావాలి, ఉన్నాయి నా దగ్గర. అంతకుముందు అడుక్కున్న డబ్బులు కొన్ని చూసి 15,000 ఉన్నాయి జేబులో. ఇవాళ రేపు పిచ్చగల దగ్గర కోట్ల డబ్బులు చూస్తున్నాం మన రోడ్ల పక్కన. దాచుకోవడానికి ఏముండవు. ఆ డబ్బులన్నీ ఉంటాయి కదా, ఒకరోజు వాడి కోసం వాడు ఎంజాయ్ చేయాలి. బయటికి వెళ్ళడానికి ఏముండదు, ఏమీ లేదు. ఇక కొంతమంది ఏం చేస్తారంటే పలానా టైంలో గుళ్ళల దగ్గరికి వెళ్తారు, తినడానికి ఏమైనా వెరైటీ ఉంటాయి కదా అని చెప్పేసి. మధ్యాహ్నాలు గుళ్ళు మూసేస్తారు మోస్ట్లీ, అవునా? మధ్యాహ్నం టైంలో మొత్తం గుళ్ళు మూసేస్తారు, మళ్ళీ సాయంత్రం తెరుస్తారు. ఆ టైంలో వీళ్ళకి ఉండే ఒకే ఒక్క మంచి అందమైన ఆప్షన్ ఏంటంటే మ్యాట్నీకి వెళ్తారు. గుళ్ళు మూసేయగానే మ్యాట్నీకి వెళ్ళి మళ్ళీ మ్యాట్నీ నుంచి బయటకు వచ్చేసరికి గుళ్ళు ఓపెన్ అయిపోతాయి. వాళ్ళకంటూ అంటే కొన్ని ఉంటాయి వీళ్ళ టైం టేబుల్స్. ఇట్లా వాళ్ళు కూడా మనుషులే కదా ప్రతిదానికి. ఆ టైంలో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, మ్యాట్నీకి వెళ్తే, ఇప్పుడు మాస్ థియేటర్ సినిమాలు అంటే వెళ్తారు, బాగానే ఉంటుంది, అందరినీ అలౌ చేస్తారు. తాగేవాడు ఊగేవాడు అందరు పిచ్చికి వెళ్ళిపోయి గెంత వస్తారు, దాన్ని ఎవరు పట్టించుకోరు. వీళ్ళకేంటో ఎట్లా డబ్బులు ఉన్నాయి కదా, శింబు సినిమా కనబడింది, అరే ఈయన చూడాలనిపించింది. ఒక లేడీ పాప ఆవిడ చూడాలనిపిస్తే, తంగమతి ఆమె పేరు, చూడాలి అనిపించింది.
ఇప్పుడు తంగమతి ఏం చేసింది, తంగమతికి సినిమా చూడాలి, సినిమా చూడాలంటే ఏం చేయాలి, టికెట్ కొనాలి. టికెట్ కొనింది పాపం, దాని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆమె కొనింది, డబ్బులు కొనింది. ఎంట్రన్స్ దగ్గర నిలబడితే వీడు రావద్దు అన్నాడు. అదే కదా, ఫ్రీగా వెళ్ళి చూడట్లేదుగా. ఆమె అరిచింది, ఏంది ఎందుకు రావద్దు, నేను టికెట్ కొన్నాను చూడండి, అందరు వెళ్తున్నారు కదా, నన్ను ఎందుకు వెళ్ళు అంటే, ఇది చూసిన ఎవరో మనలాంటి వాళ్ళు కొంచెం ఒక రీల్ తీసేసి ఇంటర్నెట్లో పెడితే బాగా వైరల్ అయిపోతుంది. ఆ రకంగా తంగమతిని రాని ఇలా లోపలికి ఫస్ట్ శంభు మాట్లాడాడు, ఈవెన్ నిన్న ధనుష్ మాట్లాడాడు, కమల్ హాసన్ గారు మాట్లాడారు, ఇప్పుడు కమల్ హాసన్ గారు మాట్లాడి, ఇంకా చాలా మంది. ఈమె గట్టిగా మాట్లాడేసరికి కొంతమంది కూడా వాళ్ళకి మద్దతు, ఏమ్మా కొన్నిగా టికెట్ లోపల పంపు అంటే పంపించేశారు. ఓకే, సినిమా చూస్తుంది. కమల్ హాసన్ దాన్ని వ్యతిరేకించారు. ఫస్ట్ ఎందుకు ఆపాలి, తర్వాత దాన్ని ఎందుకు పంపాలి, అసలు ఎందుకు ఆపాలి, అవసరం ఏంటి? థియేటర్ యాజమాన్యానికి అందరూ టికెట్ కొన్న వాళ్ళందరూ మనుషులే. వాళ్ళు ఇంకా చెప్పాలంటే వీళ్ళని మాల్స్కి రానివ్వరు. కొంతమంది పనికి మాలిన ఎదవలు ఉంటారు, ఊరికే మాల్కి వెళ్ళి మొత్తం తిరుగుతాడు వాడు, ఎండాకాలం అంతా రూపాయి కొండు వాడు కొనేది లాస్ట్ ఒక వాటర్ బాటిల్ కొని, తెలుసా ఆ మాల్లో అంతా దోచుకుంటున్నారు, ఒక వాటర్ బాటిల్ 60 రూపాయలు అంటాడు వాడు. ఎప్పటిదాకా ఎంజాయ్ చేసింది అంతా మర్చిపోయి గాడిది. అట్లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, లోపలికి వెళ్ళి అక్కడ ఏదో ఉంటుంది కూర్చోడానికి, కాసేపు కూర్చొని వచ్చేస్తారు. నిజంగా ఏమంటారు, వీళ్ళ వల్ల హాని లేదు. షాపుల్లోకి వెళ్ళి దొంగతనం చేసే వాళ్ళు కాదు, పెద్ద ఏం కాదు, కాసేపు వాడికి రక్షణ కావాలంతే, అక్కడ ఉంటారు. కాకపోతే వీళ్ళకి వాళ్ళ వస్త్రధారణ అలాగే ఉంటుంది, ఒంటి మీద ఒకటి ఉంటుంది, దండం మీద ఒకటి ఉంటుంది. కొంతమందికి అవి కూడా ఉండవు, అంతే కదా. అంతకుమించి ఇంకేం ఉంటాయి. వాళ్ళు ఉతుక్కోవడానికి కూడా వాడికి నీళ్ళు ఎత్తుక్కోవడానికే వాడికి ఎక్కడో పోతాయి. కొంతమంది రైల్వే స్టేషన్లో అందుకే ఉంటారు. ఈ సంచార వాళ్ళు ఎందుకు రైల్వే స్టేషన్లో ఉంటారంటే, అక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది, ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి, కనీసం ఒక చిన్నది ఏదో ఉంటుంది, ఒక చిన్న గద్దె ఉంటుంది, అలా పడుకోవచ్చు అని, అంతే, ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. సో ఆ రకంగా. అండ్ ఎక్కడెక్కడో ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతారు. వీళ్ళ మీద ఈ వివక్ష చూపించడం అనేది నాకు నిజంగా నచ్చలేదు. అండ్ ఇప్పుడు చెప్పాలంటే థియేటర్కి వీళ్ళే రావాలి, వాళ్ళని రావద్దు అన్నారా? ఈ వచ్చే వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి పేపర్లు చింపి బయటికి పేపర్లు చింపిస్తారు. నెక్స్ట్ వీడు అదేంటిది ఫ్రాంకీ కొని కెచప్ అంతా తిని ఫ్రాంకీ అంతా తినేస్తాడు. తినేసి పేపర్ పడితే అదంతా ఏం చేస్తాడు, మొహానికి రుద్దుకుంటాడా, జుట్టుకు రుద్దుకుంటాడా, వాడి బట్టలకు రుద్దుకుంటాడా, కుర్చీలకు రుద్దేస్తాడు ఇట్లా. అవునా? ఇది ఎవడు కడగాలి మళ్ళీ వచ్చి? వీటిని కడగడానికి వాడికి ఎంత అవుతాయి? అండ్ ఆ కెచప్లో అవన్నీ కింద పడేసి కాలుతో తొక్కి తొక్కి వెళ్తూ ఉంటాడు. ఎక్కడెక్కడో తొక్కిన దరిద్రానంతా తెచ్చి అక్కడ రాసేస్తాడు ఆ కార్పెట్కి. ఇన్ని పనులు చేస్తారు. సంచార జాతి వాళ్ళు అయితే థియేటర్కి వెళ్తే భయంగా మూల కూర్చుంటాడు. ఇటు తిరిగితే వాడేమంటాడు, ఇటు తిరిగితే వీడేమంటాడు, నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఇంతే. అండ్ ఇంకా వీళ్ళ పిల్లలు కూడా వీళ్ళమ్మని దాటి అసలు అక్కడ దాటి ఎక్కడికి వెళ్ళరు, ఇట్లా భయంగా ఉంటారు, ఎటు వెళ్తే ఎవడేమంటాడో అని. అదే ఈ డబ్బులు పెట్టి టికెట్ కొన్న వాళ్ళ పిల్లలు వెళ్ళి వాడిని గిరుతారు, వీడిని గిరుతారు, వాడిని చిప్పుతాడు, వీడిని చిప్పుతాడు. సారీ అండి పాపం, పాప తెలియక చేసింది అంటాడు. డ్యామేజ్ అంతా వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేయరు. థియేటర్ యాజమాన్యానికి గమనించాల్సింది నిజంగా ఇది. వాళ్ళ వల్ల డ్యామేజ్ లేదు, వాడు కాసేపు రక్షణ కోసం వచ్చింది. ఇప్పుడు తంగమతి చిన్న రక్షణ కోసం వచ్చింది, అంతే, అంతకుమించి ఇంకేం చేయాలి. వీళ్ళందరూ టైంపాస్ కోసం ఇంకా థియేటర్ నాశనం చేసి వెళ్తారు వీళ్ళు. సో ఈ రకంగా చూసుకుంటే ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే ఈ వివక్ష అనేది చూపించడం చాలా తప్పు ఈరోజు. అందుకే కమల్ హాసన్ గారే కాదు, ఇంకా ఎంతమంది మాట్లాడిన వెట్రిమారని చాలామంది మాట్లాడారు.